హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మొన్న వైజాగ్ అరకు టూర్ వెళ్ళాం మేము. ఆ వీడియోలో డే 1లో పార్ట్ 1 లాగా పెట్టాను అనమాట. ఇప్పుడు పార్ట్ 2 వీడియో అనమాట. డే 1లో కైలాసగిరి వెళ్ళాము. కైలాసగిరి వీడియో పెట్టాను. ఇంకా కైలాసగిరి నుంచి మళ్ళీ ఆర్కే బీచ్, సబ్మెరైన్, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం వెళ్ళాము. ఆ వీడియో చూపిస్తున్నాను ఈ వీడియోలో, చూడండి. డే 1లో కైలాసగిరి వెళ్ళాను. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడకపోతే అది చూసి నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు పెట్టిన వీడియోలో మేము కడప నుంచి జర్నీ వీడియో, అలాగే మేము స్టే చేసిన హోటల్ రూమ్ టూరు, ఎక్కడెక్కడ వెళ్ళాము అనేది చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము ఆర్కే బీచ్కి వచ్చాము. ఆర్కే బీచ్ ఫస్ట్ టైం అనమాట మేము వైజాగ్ రావడము. ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్ ఇవన్నీ చూసాము. నెక్స్ట్ అరకు కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉండింది. ఇప్పుడు తీసేశారు, లేదు ఏదో ప్రాబ్లం అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఆర్కే బీచ్ సరౌండింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈవినింగ్ టైం హ్యాపీగా ఇక్కడ కూర్చొని బీచ్ చూస్తూ చాలా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మేము వీక్ డేస్లో వచ్చాము కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు. నెక్స్ట్ వీకెండ్స్లో వెళ్ళాము, సండే రోజు వెళ్ళాము. చాలా రష్ ఉండింది ఆర్కే బీచ్. ఇప్పుడు వీక్ డేస్లో కాబట్టి హ్యాపీగా పీస్ఫుల్గా ఉందన్నమాట. బీచ్ని చూస్తూ కొద్దిసేపు బీచ్ దగ్గర ఆడుకొని తర్వాత సబ్మెరైన్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం వెళ్ళాము. ఇప్పుడు మేము సబ్మెరైన్ దగ్గరికి వచ్చాము. సబ్మెరైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 8:30 వరకు, నైట్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని మేము సబ్మెరైన్ లోపలికి వెళ్ళాము. ఇక్కడ బయట మేము సబ్మెరైన్ సరౌండింగ్స్ అన్నీ చూపిస్తున్నాను కదండి. ఇలా ఎంట్రన్స్లో వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళాలి. చూడండి, సరౌండింగ్స్ చాలా బాగుంది సబ్మెరైన్ చుట్టూ. కానీ లోపలికి ఫోటో అలో లేదని చెప్పారు, ఫొటోస్ వీడియోస్ అలో లేదని చెప్పారు. నేనైతే ఇక్కడ బయట బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం చూపించాను, చూడండి ఎలా ఉంది అనేది. దిస్ ఈస్ నెక్స్ట్ సబ్మెరైన్కి ఎదురుగా ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. సబ్మెరైన్ అయితే తప్పకుండా మీరు మీ పిల్లలకి చూపించండి. చాలా యూజ్ఫుల్గా ఉంది, ఇన్ఫర్మేషన్గా బాగుందన్నమాట చూడడానికి పిల్లలకైతే. నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఎదురుగా కాబట్టి రోడ్ క్రాస్ చేసి మనం అటువైపు వెళ్ళాలి. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా చాలా బాగుందండి. పిల్లలకు కంపల్సరీ చూపించాల్సింది సబ్మెరైన్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. ఈవినింగ్ టైమ్స్ అయితే ఆర్కే బీచ్ రోడ్ చాలా బిజీగా అండ్ బాగుందండి. బీచ్ పక్కన హ్యాపీగా కూర్చొని బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం వెళ్తున్నాము. మేము కొద్దిసేపు ఆర్కే బీచ్లో స్పెండ్ చేసి తర్వాత సబ్మెరైన్ చూసుకొని ఇంకా ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చాము. ఇది కూడా 8 వరకు ఉంటుంది అని చెప్పారు. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఓపెన్ నైట్ 8 వరకు ఉంటుంది అన్నారు.
ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత చూడండి, ఎంట్రన్స్లో చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ. మనకి ఇక్కడ వాళ్ళు ఆడియో ఇయర్ ఫోన్స్ ఇచ్చారనమాట. మనం లోపలికి వెళ్ళి అవి చూస్తూ ఆడియో వింటూ మనం అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ టైప్ ఇచ్చారు మనకి, ఒక్కొక్క పర్సన్కి ఒకటి ఇచ్చారు, కానీ మేము తీసుకోలేదు. కేష్ ఒకటి తీసుకున్నాడు, మా బాబు ఒకటి తీసుకున్నాడు అనమాట. మనం ఆడియో వింటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో వస్తూ ఉంటుంది, చూస్తూ వెళ్ళొచ్చు అనమాట వింటూ. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లోపల ఎలా ఉంటుంది అంత వీడియో తీసాను ఫ్రెండ్స్, చూడండి స్కిప్ చేయకుండా. చాలా బాగుంది, అది కూడా మొత్తం వీడియో చూసి ఒకసారి నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ. మీ లైక్ ఎంత సపోర్టివ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది.
మేము ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంతా తిరిగి చూసి వచ్చేసరికి 7 అయింది. ఇంకా బయటకు వచ్చేసి బీచ్ రోడ్లో కూర్చొని, బీచ్ రోడ్లో ఫేమస్ కదండి మురుమురే చాటు, ఇవన్నీ బీచ్ని చూస్తూ అవి తీసుకున్నాము. మురుమురే తింటూ కొద్దిసేపు 8 వరకు బీచ్ దగ్గర ఉన్నామన్నమాట. బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేసాము.